సో ఫ్రెండ్స్, మనం ప్రివ్యూలో చూసినట్టయితే వీడియో అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఎడిటింగ్ అనేది. సో ముందుగా లైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత బీట్మాప్ ప్రీసెట్ అండ్ ఎఫెక్ట్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఒకసారి ఎఫెక్ట్స్ని ఓపెన్ చేస్తే నేను ఇక్కడ ఓన్లీ ఒక లిరిక్ మాత్రం ఎఫెక్ట్ ఇచ్చాను, ఇంకేం ఇవ్వలేదు. అండ్ ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు బీట్మాప్ ప్రీసెట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ ఇవి ఏమంటారంటే ఈ వీడియో మొత్తం టోటల్గా ప్రివ్యూ వీడియో చూసినట్టు వీడియో ఉంటుంది ప్లస్ లిరిక్స్ ఉంటుంది. ఆ వీడియో కూడా నేను కింద టెలిగ్రామ్లో ఇస్తాను, టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, దాంట్లోనైతే జాయిన్ అయ్యి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 ఇమేజెస్ అయితే ఇచ్చాను కదా, ఇవి XML ఫైల్ వాళ్ళకి రాదు. సో ఈ ఇమేజెస్ కూడా నేను టెలిగ్రామ్లో అయితే వేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడికి వచ్చేసి వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడికి వచ్చేసండి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి మీడియాలో మీరు డౌన్లోడ్ చేసుకున్న వీడియోని అయితే యాడ్ చేసేసుకోండి. సో ఇలా వీడియోని అయితే యాడ్ చేసుకున్నాను కదా, యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి ట్రిమ్ చేస్తున్నాను. దీన్ని ట్రిమ్ చేసి దీని ఆడియో మొత్తం 0లో పెట్టేస్తే సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీని సైజ్ కొంచెం డిక్రీజ్ చేయండి. ఇలా కొంచెం డిక్రీజ్ చేసి ఇలా ఇక్కడికి తీసుకొచ్చేసేయండి. ఈ పొజిషన్కి తీసుకొచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తారంటే దీన్ని డూప్లికేట్ లేయర్ అని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ సేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వచ్చేసి పెయింట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి దీనిలో మిడిల్ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఇలా తీసుకొచ్చేసి మధ్యలోకి. సో ఇలా ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఒపెసిటీలో లైటింగ్ మీద స్క్రీన్ అనిమేషన్ ఇలా వస్తుంది మనకు. సో ఇప్పుడు దీనికైతే బార్డర్ని అయితే ఇవ్వండి, ఇట్లా బ్లాక్. సో ఇలా బ్లాక్ బార్డర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సింగర్ ఫోటోని ఇక్కడ నుంచి యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి మీడియాలో సింగర్ది PNG అయితే ఇచ్చాను నేను, ఆ PNGని కూడా యాడ్ చేసుకోండి ఇలా. సో ఇలా PNGని యాడ్ చేసుకొని దీన్ని కూడా ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. చేసిన తర్వాత దీంట్లో ఎఫెక్ట్స్లోకి వచ్చేసి యాడ్ ఎఫెక్ట్లో విగ్నిటీ అని ఉంటుంది, దాన్ని సెర్చ్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని సైజ్ కొంచెం డిక్రీజ్ చేయండి. సో ఇలా అండ్ ఇది స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ చేయండి. సో ఇలా మంచి అవుట్ ఆన్ చేసుకోండి. ఇంకా స్ట్రెంత్ ఇప్పుడు డిక్రీజ్ చేసుకోండి, కింద బార్డర్ లైన్ కనిపించకుండా. సో ఇలా ఇంకొంచెం నేను సైజ్ ఇంక్రీజ్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి కిందకి. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఇప్పుడు టోటల్గా లిరిక్స్ని అయితే స్టార్ట్ చేయాలి మనం. చూడండి. సో ఇలా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి టెక్స్ట్లో లిరిక్ని అయితే టైప్ చేయండి. సో ఇలా లిరిక్స్ని టైప్ చేసిన తర్వాత దీన్ని మిడిల్లో పెట్టేసుకొని హ్యాండ్ రైటింగ్ వచ్చేసి ఇక్కడ గ్రీక్ హౌస్ సింబల్ అని కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీని DTF నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వైట్ కలర్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి దీన్ని కూడా ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకు టోటల్గా ఇది ఒకటే లిరిక్, అంటే ఒకటే ఫాంట్ స్టైల్ కాబట్టి. సో దీన్ని ఇక్కడ పెట్టేసుకొని మధ్యలో స్ప్లిట్ చేసుకుంటే లిరిక్స్ని అయితే చేంజ్ చేసుకోండి. సో ఇలా సో మళ్ళీ లిరిక్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫాంట్ని అయితే చేంజ్ చేసుకోండి. సో ఇలా సో ఇప్పుడైతే ఇలా టోటల్గా లిరిక్స్ని అయితే టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బాయ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ PNGని చేంజ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి, PNGని దీన్ని సెలెక్ట్ చేసుకొని మధ్యలో స్ప్లిట్ చేసుకోండి. స్ప్లిట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని చేంజ్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వచ్చేసి ఇక్కడ రీప్లేస్ చేసుకోండి దీన్ని. సో ఇది ఇలా సో ఇలా అయితే వచ్చేస్తుంది మనకు.
ఇప్పుడు ఏం చేస్తారంటే లిరిక్స్కి అయితే మనము ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయాలి. సో బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్లో ఇక్కడ లిరిక్ ఇచ్చాం కదా, ఓన్లీ నేను ఒక లిరిక్, ఆ లిరిక్ను ఈ లేయర్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మ్యాప్ ప్రెసెంట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎన్ని లిరిక్స్ ఉన్నాయో ఆ లిరిక్స్ అన్నింటిలో పేస్ట్ చేయండి. ఓన్లీ ఫస్ట్ లిరిక్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా అన్ని లిరిక్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి యారో మార్క్ మీద క్లిక్ చేసి ఏ అని ఆప్షన్ ఉంది దాన్ని ఒక్కటి డిసెలెక్ట్ చేసి పేస్ట్ కొట్టేస్తే మనకి ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది అండి. సైజ్ అండ్ కలర్ మొత్తం టోటల్ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా చూడవచ్చు. అప్పుడు కొంచెం లాగింగ్ అనిపిస్తుంది, వీడియో అయితే మంచిగా వస్తుంది. దీన్ని పైకి తీసుకొచ్చుకోండి, ఎందుకంటే అనిపించదు. నెక్స్ట్ ఇప్పుడు వీడియోని అయితే కంప్లీట్ అయిపోయింది, ఎక్స్పోర్ట్ చేసేసుకోండి.